జైల్లో ఉన్న గాయత్రి మాధవ కాళ్ళు పట్టుకున్న తాయారు. అసలు గాయత్రి జైల్లో ఎందుకుంది? మరి ఏ నిజాన్ని తెలుసుకుని మాధవ కాళ్ళు తాయారు పట్టుకుంది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే మాత్రం కానిస్టేబుల్ని కలిసి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. మహాలక్ష్మి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ పెళ్లి టైంలో ఆధార్ కార్డు లేకుండా పెళ్లి జరగలేదని, ఆధార్ కార్డు ఉండడం వల్లే పెళ్లి జరిగిందని, అది కూడా అక్కడ చక్రియే ఇచ్చాడన్న విషయాన్ని మహాలక్ష్మి తెలుసుకుంటుంది. అలా తెలుసుకునేసరికి మహాలక్ష్మికి చక్రి మళ్ళీ మోసం చేశాడని కోపం అయితే వస్తుంది. కానీ ముందు కోపం వచ్చిన తర్వాత ఆ విషయంలో చక్రి నిజాన్ని దాచిపెట్టిన తన సర్టిఫికెట్స్ కోసం మళ్ళీ హెల్ప్ చేసింది కూడా చక్రియే. ఆ తర్వాత తన కోసం ఎంతో హెల్ప్ చేశాడు. మొన్నట్లాగే ఇప్పుడు కూడా ఆవేశపడి చక్రిని అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదని నిర్ణయించుకుంటుంది మహాలక్ష్మి. అయితే ప్రస్తుతం స్టార్టింగ్ కోప్పడిన అక్కడికి వెళ్ళి చక్రి మీద అరుస్తుంది కూడా. అసలు మీరు ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? ప్రతిసారి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం మీకు అలవాటుగా మారిపోయిందని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే ఇక మీకోసమే చేశాను, మీ మంచి కోసమే చేశాను అని చెప్పేసి చక్రి చెప్పడంతో అప్పుడు మనసుకి సర్ది చెప్పుకుంటుంది. ఇక పెద్ది, ఇంకొకసారి ఇలాంటి మోసాలు మాత్రం నన్ను చెయ్యొద్దని చెప్పండి. నాకు మోసం చేస్తే ఇష్టం ఉండదు, కానీ తను నా కోసమే చేశాడు కాబట్టే నేను భరిస్తున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఎందుకురా ఇలా చేస్తున్నావు? లేదన్నయ్య, నా దగ్గర ఆధార్ కార్డు ఉంది అని తెలిస్తే వెంటనే తను అప్పుడే వెళ్ళిపోయేది. మన ఇంట్లో ఇన్ని రోజులు ఉండేదే కాదు. ఇన్ని రోజులు ఉండబట్టే కదా తను మన మధ్య ఉండగలుగుతుంది. మన ప్రేమని, ఆప్యాయతని అర్థం చేసుకుంది. మన వాళ్ళని చెప్పి తను చెప్పుకుంటుంది. అదే అప్పుడే వెళ్ళిపోయి ఉంటే మన గురించి తనకి తెలిసేదే కాదు, మన ప్రేమ తనకి అర్థమయ్యేదే కాదు, తను మన ఇంట్లో ఉండేదే కాదు. అందుకే ఇలా చేశాను అని చెప్పేసి కేశవ్ అయితే అంటూ ఉంటాడు. అలా విషయంలో అయితే మాత్రం ప్రస్తుతానికి మహాలక్ష్మి అయితే క్షమిస్తుంది, ముందు కోప్పడినా కూడా. కానీ విడాకుల విషయంలో మాత్రం ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి మహాలక్ష్మిది. విడాకులు 6 నెలలు వాయిదా పడ్డాయి కాబట్టి ఇక నా మహాలక్ష్మి నాదే అని నాకు అర్థమవుతుంది. అసలు ఆ ఆధార్ కార్డు విషయం తెలిసిన మహాలక్ష్మి నా విషయంలో ఎంత గొడవ పడుతుందో అని కంగారు పడ్డాను. కానీ మహాలక్ష్మి గారు నన్ను క్షమించేశారు కదా, నాకు ఇంకేం పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చక్రి అయితే. అలా ప్రస్తుతానికి ఆ విషయంలో అయితే మహాలక్ష్మి చక్రిని అయితే క్షమిస్తుంది. ఇక ఇక్కడ చూస్తే శైలు అయితే మాత్రం కేశవ్ విషయంలో కోప్పడుతుంది. ఆ తర్వాత శైలు మీద కేశవ్కి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకుంటుంది. వెంటపడి ప్రేమించిన శైలు కేశవ్ని వదులుకోవడానికి మాత్రం అంగీకరించదు. ఓసై, ఎందుకే ప్రతిసారి ఇలా చంపుకు తింటావు బుస్సు అని చెప్పేసి అంటూ ఉండగా, ఒరే ముంగీసా, నువ్వురా నన్ను చంపుకు తింటున్నావు. నేను కోపగించినా బ్రతిమలాడవు, నేను తినకపోయినా తినమని అడగవు, నీ వెంట తిరగకపోయినా ఏం చేయకపోయినా మనసులోనే ఆలోచించుకుంటావు, కానీ పైకి మాత్రం బయట పెట్టవురా నీ ప్రేమ. నిన్ను నేనెలా ప్రేమించానురా బాబు, అదే నేను అనుకుంటాను. అసలు నన్ను నువ్వెందుకు ప్రేమించావే అని చెప్పేసి అంటూ ఉంటాడు కేశవ. నాకు బుద్ధి లేక ప్రేమించానులే నిన్ను, నువ్వేదో మంచివాడివి, ఇక మంచి మనసున్నవాడివి అని చెప్పేసి నీ స్టేటస్ కూడా చూడకుండా ప్రేమించాను. అవును మరి, నువ్వు పెద్ద ఎలిజిబుత్ రాణివి, నీకు చాలా అంతస్తులు ఆస్తులు ఉన్నాయి కదా, మా స్టేటస్ గురించి మాట్లాడుతుంది అని చెప్పేసి కేశవ్ వెంటనే కౌంటర్ ఇచ్చేస్తాడు కదా. అలా కేశవ చెప్తూ ఉంటాడు. పడవు, ఒక్క మాట కూడా పడవు, నేను ఒక్క మాట అంటే చాలు 4 మాటలు సమాధానం చెప్తావు, నేను నీకు అలసైపోయాను అని చెప్పి మళ్ళీ కోపగిస్తుంది శైలు అయితే. అమ్మో, మళ్ళీ ఇది కోపగించుకుంది, దీన్ని బ్రతిమలాడడం కూడా నాకు రాదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కేశవ. అలా వాళ్ళ మధ్య చిలిపి గొడవ, ప్రేమ, ఇదంతా కూడా చాలా సంతోషంగా గడిచిపోతుంది. ఒరే, నీతో ఇలా గొడవ పడుతున్నా, మాట్లాడుతూ ఉన్నా, నీతోనే ఇలా ఇక్కడి ఉండిపోవాలని ఉంది. నీ జీవితంలోకి నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు? పెళ్లి చేసుకుందామా? అమ్మో పెళ్ళే, నాకు ఇంకా చాలా కలలు, గోల్స్ ఉన్నాయి. మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. నన్ను పెద్ద చదువులు చదివించి ఒక పెద్ద ఉద్యోగానికి పంపించి నేను సెటిల్ అయిన తర్వాతే నా పెళ్లి చేయాలి అనుకున్నారు.
అందుకనే ఇప్పుడు నేను కష్టపడి చదివి మా నాన్న కోరుకున్నట్టుగా సెటిల్ అవ్వాలి. అప్పుడే మా నాన్నకి సంతోషంగా ఉంటుంది. నిన్ను ప్రేమించాను కాబట్టి వాళ్ళను ఎదిరించి మాట్లాడుతున్నాను, నిన్ను వదిలేయమన్నారని. అంతే తప్ప వాళ్ళ మీద నాకు ఎలాంటి ద్వేషం, కోపం ఏమీ లేవు. వాళ్ళు నాకు ఒక లైఫ్ ఇచ్చారు. ఆ లైఫ్లో నేను బాగుండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నట్టుగానే ఇక గొప్ప జీవితం వచ్చిన తర్వాతే మనం పెళ్లి చేసుకోవాలి. అంతవరకు ఇలా ప్రేమ పావురాల్లా ఉండిపోదాంలే అని చెప్పేసి అంటూ ఉంటుంది శైలు అయితే. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే మహాలక్ష్మి అయితే మాత్రం లోపలికైతే వెళ్ళిపోతుంది. ఏంటమ్మా భోజనం చేయవా అని చెప్పేసి మాధవ పిలుస్తూ ఉంటాడు. భోజనమా? భోజనం చేయడానికి ఆకలిగా లేదు పెద్ది. లేదమ్మా, నువ్వు తినకపోతే వీళ్ళెవరూ తినరు. చూడు, ఎవరు మట్టుకు వాళ్ళు నీ కోసమే ఎదురు చూస్తున్నారు. కన్న, కేశవ, చక్రి. ఇంకా మేమెవరం కూడా భోజనం చేయమమ్మా, నువ్వు వచ్చి భోజనం చెయ్యి అని చెప్పి అంటూ ఉండగానే సరే అని చెప్పేసి వచ్చి భోజనానికి కూర్చుంటుంది. అలా కూర్చొని భోజనం అయితే చేస్తుంది. మా ఇంటి మహాలక్ష్మి ఎప్పుడూ డల్గా కనిపించలేదు. ఈరోజు ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఏదైనా సమస్య ఉంటే నువ్వు దేన్ని కూడా సీరియస్గా తీసుకో కదమ్మా, అక్కడికక్కడే వదిలేస్తావు కదా, మరి ఎందుకు అలా బాధపడుతున్నావు? ఇది అలాంటి విషయం పెద్ది, అందుకే బాధపడుతున్నాను. సరేలేమ్మా, వాడు ఏ తప్పు చేసినా కావాలని చెయ్యడు. ఏదైనా సరే అనుకోకుండా జరిగిపోతుంది. వాడు ఏం చేసినా నీ మంచి కోసమే చేశాడమ్మా, వాడిని అపార్థం చేసుకోవద్దు. వాడి అన్నగా వాడి తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు మాధవ. అయ్యో పెద్ది, మీరు క్షమాపణ అడగడం ఏంటి? అతన్ని ఎప్పుడో క్షమించేశాను, ఎందుకంటే నా కోసమే చేశాడు. అలాగే నా గురించి ఆలోచించే ఇదంతా చేశాడు. నిజంగానే చక్రి ఆలోచించినట్టుగానే ఒకవేళ నాకు ఆధార్ కార్డు ఉంటే వెంటనే సర్టిఫికెట్స్ వచ్చేవి. సర్టిఫికెట్స్ వస్తే నేను ఇక్కడ నుంచి ఎప్పుడో రూమ్కి షిఫ్ట్ అయిపోయి ఉండేదాన్ని. అలా షిఫ్ట్ అయిపోతే ఖచ్చితంగా మీ ప్రేమని, మీ అభిమానాన్ని చాలా మిస్ అయ్యేదాన్ని. అందుకే ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను కాబట్టే మీ ప్రేమ గురించి, మీ అభిమానం గురించి తెలుసుకోగలిగాను. మీరేంటో అర్థం చేసుకున్నాను. ఈ ఇంట్లో ఉండిపోవాలని ఆశతో ఉంటున్నాను. ఈ ఇంటి కోడలుగా కాదు, కేవలం మీ మనిషిగా ఈ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా చక్రి కారణంగానే జరిగింది కదా, అందుకే క్షమించాను. లేకపోతే నాకు అబద్ధం చెప్పినందుకు చక్రిని ఇంట్లోంచి బయటకు గెంటేసేదాన్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. నా ఇంట్లోంచి నన్నే బయటకు గెంటేస్తారు, ఏం చేస్తాం చక్రిగా. ఇక నువ్వు బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయిలే అని చెప్పేసి తనని తను సముదాయించుకుంటూ ఉంటాడు చక్రి అయితే. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు వాదించుకుంటూ ఉంటారు. ఇక తాయారికి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రాగానే తాయారు పరుగులు పెడుతూ బయలుదేరుతుంది. ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు తాయారు అంటూ వెనకాలే తన అన్న కూడా బయలుదేరుతాడు. ఇక ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఏంటి తాయారు, పోలీస్ స్టేషన్కి వచ్చావేంటి? ఆ తాగుమోతాడు మళ్ళీ ఏదైనా కేసు పెట్టాడా ఏంటి? ఏం జరిగింది, ఎందుకంతగా కంగారు పడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే గబగబా లోపలికి అయితే వస్తుంది తాయారు. అలా వచ్చేసరికి అక్కడే కూర్చుని ఉన్న గాయత్రిని చూసి షాక్ అయిపోతుంది. తను జైలు ఊచల మధ్య ఇక అక్కడ లోపల కూర్చొని ఉంటుంది. అలా కూర్చొని కూతుర్ని చూసేసరికి ఒక్కసారే తన గుండె ఆగినంత పని అవుతుంది తాయారికి. కూతురు కోసమే ఎన్నో రకాలుగా ఇక అక్కడ అన్నగారి ఆస్తిని లాగేసుకుని భర్తని దుబాయ్ పంపించి కూతురికి ఒక మంచి జీవితం ఇవ్వాలని పోరాడుతుంది తాయారు. ఆ పోరాటంలో కూతురికి మంచి జీవితం ఇచ్చానని ఆశతో మనశ్శాంతిగా ఉన్న తాయారికి ఒక్కసారే కూతుర్ని అలా జైల్లో చూసేసరికి గుండెలు పగిలిపోతాయి. ఇన్స్పెక్టర్ గారు, నా కూతురు ఏం తప్పు చేసింది? నా కూతురు జైల్లో ఎందుకుంది? అయినా నా కూతురు తన అత్తవారింట్లో సంతోషంగా ఉంది అనుకుంటే ఇలా జైల్లో ఉందేంటి? అసలు ఏమైంది ఇన్స్పెక్టర్ గారు? నా కూతురు ఏం చేసింది అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటమ్మా తను మీ కూతురా? అయితే వెళ్ళి తనని అడగండి, ఏం చేసిందో మీకు తెలుస్తుంది. ఏంటో ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలా తయారయ్యారు. రోజు రోజుకి ఆడవాళ్ళకి క్రూరత్వం పెరిగిపోతుంది అని చెప్పేసి స్టేషన్లో పోలీస్ ఆఫీసరు అనుకుంటూ ఉంటాడు. ఏం చేసింది అసలు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఇన్స్పెక్టరు? ఏమైంది
అసలు గాయత్రి జైల్లో ఉండడమేంటి, వాళ్ళ అత్తమామలు ఎక్కడున్నారు, తన భర్త ఏమయ్యాడు అని చెప్పేసి అనుకుంటూ 100 ప్రశ్నలు 100 రకాలుగా తన బుర్రలో తిరుగుతూ ఉంటాయి. తన కూతుర్ని అలా జైల్లో చూసేసరికి ఏం అర్థం కాని షాక్ ఎదురవుతుంది. ఏమైందే, ఏం జరిగిందే, నువ్వు జైల్లో ఉన్నావేంటి, మీ ఆయన ఎక్కడున్నాడు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు, అసలు నువ్వు జైల్లో ఉండడమేంటే అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. తాయారైతే అలా అడిగేసరికి అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక గాయత్రి అయితే ఆ తర్వాత కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి నా దగ్గరికి రావద్దు, అసలు నీ కూతురు చచ్చిపోయిందనుకో, నువ్వు ఇంకెక్కడికి రావద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమైందే, ఎందుకు వెళ్ళిపోమంటున్నావు, అసలు జైల్లో ఉండడమేంటే, ఏం జరిగిందే, అల్లుడు గారు ఎక్కడున్నారు, ఫోన్ చేస్తానుండు అని చెప్పేసి అంటూ ఉండగానే వద్దు, నువ్వెవరికి ఫోన్ చేయొద్దు, నన్ను ఇలాగే చావని, వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి, ఎందుకు నా జీవితంతో మీ అందరూ కలిసి ఆడుకున్నారు, అందుకే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది, వెళ్ళిపో అని చెప్పేసి గాయత్రి అయితే అంటూ ఉంటుంది. ఏంటే ఇదంతా, ఏమైందో చెప్పవే, అసలు ఏం జరిగిందో చెప్పవే అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే ఏంటమ్మా అక్కడ మీ కూతురు మాట్లాడడం లేదా, ఆవిడ గారు వచ్చిన దగ్గర నుంచి అలానే ఉంది, ఎవరికేం సమాధానం చెప్పడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగా అసలు ఇన్స్పెక్టర్ గారు నా కూతుర్ని ఎందుకు అరెస్ట్ చేశారో మీరైనా చెప్పండి అని చెప్పేసి ఇక తాయారైతే ఇన్స్పెక్టర్ని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ అత్తింటి వాళ్ళ మీద దాడి చేసింది అని చెప్పేసి అంటూ ఉండగా ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, అత్తింటి వాళ్ళ మీద దాడి చేయడం ఏంటి, అవును అత్తింటి వాళ్ళను చంపేయడానికి ప్రయత్నించింది, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసింది మీ కూతురు, ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఇలానే తయారవుతున్నారు, అత్తింటి వాళ్ళను చంపేయడం లేకపోతే భర్తని చంపేసి డ్రమ్ముల్లో పెట్టేయడం ఇలాంటివి బాగా ఫ్యాషన్ అయిపోయింది, ఒకరిని ప్రేమించడం ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి చేసుకున్న వాడిని చంపేసి ప్రేమించిన వాడి కోసం వెళ్ళిపోవడం, ఇది బాగా ఫ్యాషన్ అయిపోతుంది ఆడవాళ్ళకి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి మీరు చెప్పేది నిజమా, అవును నిజమే నేను చెప్పేది, వాళ్లే భయపడుతూ వచ్చి కేసు పెట్టారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అలా అనేసరికి ఏంటి ఇదంతా, వాడి కోసం వాళ్ళ మీద దాడి చేసావా, వాళ్ళని చంపాలనుకున్నావా, ఏంటే నువ్వు ఆడతారు నిశ్చయం మర్చిపోయావా, పెళ్లి చేసుకుని బాగానే వెళ్ళావు కదే, మళ్ళీ ఏమైందా నీకు అని చెప్పేసి అంటూ ఉండి కానీ ఏమయ్యిందా, నువ్వు పెళ్లి చేసిన వాడు ఎలాంటి వాడో తెలుసా, వాడు అసలు మనిషే కాదు, వాడిని నేను చంపాలనుకోవడం ఏంటి, వాడు నన్ను చంపేశాడు, తాళి కట్టిన మరుక్షణమే చంపేశాడు నన్ను, ఏం మాట్లాడుతున్నావే, నాకేమీ అర్థం కావడం లేదు, గొప్పవాడు మంచివాడు అని చెప్పేసి వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేసి నేను ప్రేమించిన మాధవ్ బావని నాకు దూరం చేశారు, సరే ఇక మాధవ్ బావ నాకు దూరం అయిపోయాడు, పోనీలే మీకోసమైనా వాడితో కలిసి సంతోషంగా బ్రతకాలని మనసులోనే మాధవ్ బావుని తీసేసి ఆ కుటుంబంతో కలిసిపోవాలని అనుకున్నాను, వెళ్ళిన ఒక వారం రోజులు చాలా బాగా చూసుకున్నారు, కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళ విశ్వరూపాలు బయటపడుతూ వచ్చాయి. మా అత్తగారు తను ఇంట్లో అత్తగారి పెత్తనాన్ని చెలాయిస్తూ కోడల్ని ఎలా రాచి రంపాలు పెట్టాలో అంతకన్నా బాగా ట్రైనింగ్ తీసుకుని అనుక్షణం నేను పని చేసినా తప్పే, చెయ్యకపోయినా తప్పే, తిన్నా తప్పే, తినకపోయినా తప్పే, పడుకున్నా తప్పే, లేచినా తప్పే, ఏదైనా తప్పే ఇక మా అత్తగారికి. ఇక మా మామగారి విషయానికి వస్తే మా అత్తగారు ఏదంటే అదే, ఆయన కోడలు మంచిది, కోడల్ని మనం బంగారంలా చూసుకోవాలనే మాట రాదు, ఆయన కూడా నన్ను అస్తమాను ఏదో ఒకటి అనడం, బాధ పెట్టడం, ఒక్కగానొక్క కూతురు కాబట్టి గారాబంగా పెంచి నన్ను పాడు చేశావని నిన్ను నాన్నని తిట్టడం, అలాగే ఇక తన విషయంలో ఎప్పుడూ బాధపడుతూ ఉండడం, ఇదే వాళ్ళకి డ్యూటీ అయిపోయింది. ఇక నా భర్త విషయానికి వస్తే వాడు ఒక దుర్మార్గుడు, పైకి కనిపించే అంత మంచివాడు కాదు, అందరి ముందు చిరునవ్వు నవ్వుతూ ఎంతో మంచిగా మన అందరినీ నమ్మించి మోసం చేశాడమ్మా అంటూ గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి, ఏం మోసం చేశాడే, తను ఆల్రెడీ ముందే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి మనమిచ్చే ఆస్తి కోసం వీళ్ళు మళ్ళీ నన్ను తీసుకుని వెళ్ళి ఇక ఆ ఇంటి కోడలుగా రెండవ కోడలుగా తీసుకువెళ్ళారు, ఎంక్వైరీ చేయకుండా మీరు నన్ను వాడికిచ్చి కట్టబెట్టారు, వెళ్ళిన వారం రోజులకే వాడి గురించి నాకు తెలిసింది, ఆ తర్వాత నేను గొడవ పడ్డాను, తనని వదిలేయమని లేకపోతే నన్నన్నా వదిలేయమని అడిగాను, నన్ను వదలకుండా తనని వదిలిపెట్టకుండా ఇద్దరితో కలిసి నా కొడుకు ఉంటాడు, ఇద్దరు భార్యలు ఉండడంలో తప్పేముంది, అయినా
నువ్వేమైనా పెద్ద గొప్పదానివా ఏంటి? మేము అంతా చూసాం పెళ్లిలో. మీ మాధవ్ బావని ఇష్టపడ్డట్టున్నావు కదా! వాడు నీ కోసం బాధపడ్డం, నువ్వు వాడి కోసం బాధపడ్డం ఇదంతా మేము గమనించలేదనుకుంటున్నావా ఏంటి? అని చెప్పేసి ఇక తన మామగారు తనని తిరగబడి అడగడం ఇలా రకరకాలుగా జరుగుతూ ఉండేవి. ఒకరోజు నైట్ ఇంట్లోంచి వచ్చేయాలని ప్రయత్నిస్తుంది గాయత్రి. కానీ తన మామగారు అత్తగారు కలిసి గాయత్రిని ఒక చోట కట్టేస్తారు. ఎక్కడికైనా వెళితే చంపేస్తాం, నువ్వెక్కడే ఉండాలి, కాలు ఈ ఇంటి గడప బయట పడింది అంటే మాత్రం నీ కాళ్ళు విరగ్గొట్టి మూలన పడేస్తాం, నీ గురించి అడిగే దిక్కు కూడా ఉండదు, మీ అమ్మ మీ నాన్న ఎలా నా ఇంటికి వస్తారో మేము చూస్తాము అని చెప్పేసి అత్తగారు మామగారు కలిసి బెదిరిస్తారు, భయపెడతారు. ఇక్కడే చచ్చినట్టు పడి ఉండడం తప్ప నీకు రెండో ఆప్షన్ లేదు. నువ్వు రెండో భార్యవి, అదే మొదటి భార్య, ఇద్దరూ ఇక్కడే ఉంటారు. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు. అయినా ఆస్తి వచ్చేంతవరకు మీ ఆస్తి అంతా మా వాడి పేరు మీద మారేంతవరకు నువ్వు నోరెత్తితే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు. ఎలా అయితే పారిపోదామని ట్రై చేస్తూ ఉండగానే మరోసారి పట్టుకునేసరికి పక్కనే ఉన్న కత్తితో దాడి చేస్తూ ఉంటుంది. ఇక భర్త కూడా వెళ్ళిపోకుండా ఆపాలని ప్రయత్నిస్తాడు. కానీ తన చేతిలో ఉన్న కత్తితో దాడి చేస్తుంది. అలా దాడి చేయడంతో వాళ్ళకి గాయాలయ్యాయి. గాయాలవుతే నేను వాళ్ళని పొడవబోయానని, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయబోయానని నా మీద కేసు పెట్టారు. నా వైపు మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? నన్ను ఎవరు పట్టించుకుంటారు? నువ్వు నాన్న నన్ను వదిలించుకోవాలని చూశారు తప్ప నా గురించి మీరు ఆలోచించలేదు, వీళ్ళ గురించి మీరు తెలుసుకోలేదు అని చెప్పేసి ఇక అంటూ ఏడుస్తూ ఉంటుంది. కుప్ప కూలిపోతుంది గాయత్రి. తన భర్త ఎంతటి దుర్మార్గుడో, ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకుని తనని మోసం చేశాడని, కూతురి బ్రతుకు నాశనం అయిపోయిందని వాళ్ళ చేతులతో వాళ్లే గాయత్రి జీవితాన్ని నాశనం చేసేశారని తెలుసుకున్న తాయారికి ఒక్కసారే పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక వాళ్ళ అత్తింటికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుతుంది. నా కూతుర్ని విడిపించండి అని చెప్పేసి గొడవ పడుతుంది. మీ కూతుర్ని విడిపించే ప్రసక్తి లేదు, మీ ఆస్తిని మొత్తం మా కొడుకు పేరు మీద రాస్తే అప్పుడు మీ కూతుర్ని విడిపించి మీ ఇంటికి పంపించేస్తామని చెప్పేసి వాళ్ళైతే ఇక తాయారికి గట్టి షాకే ఇస్తారు. దిక్కు తోచదు, ఏం చేయాలో అర్థం కాదు. ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా పని అవ్వదు. ఇంకేం చేయాలో అర్థం కాక దిక్కు లేక కూర్చుని ఉంటుంది. తాయారు, నీకు ఒక విషయం చెప్తాను, నా మీద కోప్పడవు కదా? ఏంటన్నయ్య అది? ఏంటా విషయం చెప్పు. ఇప్పుడు మన గాయత్రిని విడిపించడం మన వల్ల కాదు. గాయత్రిని విడిపించగలిగేది ఆ కుటుంబం మాత్రమే. ఎవరన్నయ్య? ఇంకెవరు? నారాయణ ఫ్యామిలీ, ఆ కొడుకులు మాత్రమే మన గాయత్రిని విడిపించగలరు. నారాయణ కొడుకులు మంచివాళ్ళు, పైగా మాధవ చాలా మంచివాడు. ఇక మాధవ మీకోసం గాయత్రినే వదులుకున్నాడు. వాడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మన గాయత్రిని విడిపిస్తారు. ఏదో ఒకటి చేసి గాయత్రిని ముందు బయటికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇక వాళ్ళ దగ్గర అడగడం తప్ప మనకి రెండో ఆప్షన్ లేదు అని చెప్పి అంటూ ఉండగానే, అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజమే. నేను ఇప్పుడు వాళ్ళ మీద గొడవకి వెళ్ళి, లేకపోతే వాళ్ళని రోడ్డుకి ఈడ్చి వాళ్ళ మీద పగ ప్రతీకారాలు పెంచుకోవాలనే ఆలోచనలో లేను. నా కూతురు బయటికి రావాలి, దాని భవిష్యత్తు బాగుండాలనే నేను వాడికి ఇచ్చి పెళ్లి చేయలేదు. కానీ ఇప్పుడు దాని భవిష్యత్తు జైలు పాలు అయిపోతుందంటే మాత్రం నేను తట్టుకోలేను, నా వల్ల కాదు. నా కూతురు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దాని అత్తింటి వారి పని చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇక గబగబా అక్కడ మాధవ్ దగ్గరికి బయలుదేరుతుంది. అలా వెళ్ళేసరికి ఇంట్లో కేశవ, కన్నా, చక్రి ఉంటారు కదా. ఎక్కడికి వస్తున్నావు, ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉండగానే, మాధవ గాయత్రి జైల్లో ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు అత్త? గాయత్రి జైల్లో ఉండడం ఏంటి అని చెప్పి అనేసరికి జరిగిన విషయం మొత్తం బయట పెడుతుంది. అరే ఇక ఎప్పుడైతే అలా చెప్తుందో షాక్ అయిపోతాడు మాధవ. ఇప్పుడు గాయత్రిని బయటికి ఎలా తీసుకురావాలి? అదే అర్థం కావడం లేదురా. ఏంటి, నీ కూతురు జైల్లో ఉండేసరికి నువ్వు ఇక్కడికి వచ్చి అన్నయ్య కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడుతున్నావు? అసలు నీ కూతురికి అన్నయ్యకి సంబంధం ఏముంది? అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేయమంటే చేయకుండా దానికి గొప్పింటి సంబంధం అని చెప్పి అలాంటి సంబంధాన్ని ఇచ్చి దానికి పెళ్లి చేసి దాన్ని గొంతు కోసారు. ఇప్పుడు దాని గురించి అన్నయ్య ఆలోచించవలసిన అవసరం లేదు. అన్నయ్య ఎక్కడికి రాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నీ కూతుర్ని ఎలా విడిపించుకుంటావో నువ్వే విడిపించుకో. మా మీద, మా ఇంటి మీద ఎంత దుమ్మెత్తి పోసావు. మా జీవితాల్ని రోడ్డుకి ఈడ్చి మేం బాధపడుతుంటే నువ్వు ఎంత ఆనందపడ్డావు.
చేశావు. నువ్వు చివరికి మా అన్నయ్య జీవితంతో మా అన్నయ్య ప్రేమతో ఆడుకున్నావు. నీలాంటి ఆడదాని మీద జాలి పడకూడదు. అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు, అసలు ఎక్కడికి వెళ్ళడానికి లేదని చెప్పేసి అంటూ ఉంటారు చక్రి, అలాగే కన్నా, కేశవ కూడా. అలా అనేసరికి ఒరే రారా, నా కూతుర్ని కాపాడురా అని చెప్పేసి ఒక్కసారే మాధవ కాళ్ళ మీద పడిపోతుంది తాయారైతే. ఇక అలా మాధవ కాళ్ళ మీద పడిపోయేసరికి ఒక్కసారి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక అలా తాయారుకైతే ఎప్పుడైతే గాయత్రి జైలుకి వెళుతుందో, గాయత్రి జీవితం బాగాలేదని తెలుస్తుందో, ఇక పెద్ద షాక్ ఎదురయ్యి చివరికి మాధవ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వస్తుంది తాయారు. అలా తాయారుకి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. తాయారుకి బుద్ధి రావాలి. చక్రి మహాలక్ష్మి కలవాలని కోరుకునే వాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.